రైతన్నలందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందున్నది సత్యనారాయణ అన్న. పత్తికి వాడిండన్నమాట దీన్ని. పత్తికి వాడిన తర్వాత మంచిగా అనిపించి మొక్కజొన్నకు వాడదామని చెప్పి తీసుకున్నారు. ఒకసారి అన్ననే అడిగి తెలుసుకుందాం. సత్యన్న ఒకసారి చెప్పుర్రి పత్తికి వాడినప్పుడు రిజల్ట్ ఎట్లుండే? పత్తికి వాడినా కూడా రిజల్ట్ అయితే మంచిగా కనబడ్డది. పురుగైనా దేనితోనైనా కొంచెం తట్టుకున్నది. హ్మ్. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నేను మొక్కజొన్న తీసుకున్నా. పత్తికి రిజల్ట్ ఎట్లుండే మా? రిజల్ట్ మస్తు వచ్చింది. అంటే ఎట్లా మీకు ఎట్లా తెలిసింది మస్తు వచ్చినట్టు? ఆకు మంచిగా నీట్గా అయింది అన్నట్టు. పురుగు మీద ఎట్లా పనిచేసింది? పురుగు ఒక తెల్లారి కథమే సాపే కనబడ్డది. ఏడికాడికి తెగుడు అన్నది రాలే పురుగు మందుల కలుపుతో. అంటే ఫస్ట్ స్ప్రేకి వాడిర్రా, అడుగు మందులు కూడా వాడిర్రా? ఎట్లా అడుగు వాడిర్రు? మందు ఒకసారి వేసినాం పత్తికి. స్ప్రేకు 2 సార్లు కలిపినాం. సో ఇప్పుడు దిగుబడి వెళ్ళినాక తెలుస్తుంది ఎంత వచ్చింది ఏమొచ్చింది అనేది. సో దానికి మంచిగా అనిపించి అన్న ఏం చేసిండు, మొక్కజొన్న కూడా వాడదామని చెప్పి తీసుకున్నాడు వాళ్ళ ఊర్లే. సరే మొక్కజొన్న కూడా మనం పర్సనల్గా పోయి వీడియో తీసుకొని క్లారిటీగా తెలుసుకుందాం ఎట్లా పని చేసింది ఏందనేది. అప్పుడు మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తా ఎట్లుంటా అట్లా. ఓకేనా?